అయ్యా మంగళ మంగళ మాదేవా ఎంగళ నీ బాబా 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 ఆది సత్యాల వేలిత మంగళ జయ మంగళ రామ శుభ మంగళ ఆది సత్యాల వేలిత మంగళ శుభ మంగళ రామ జయ మంగళ రామ నిత్య సీతావత్తు జయ మంగళ రామ శుభ మంగళ రామ నిత్య సీతావత్తు జయ మంగళ రామ శుభ మంగళ పార్వతీకి పరమేశ్వరులకు జయ మంగళ రామ శుభ మంగళ పార్వతీ పరమేశ్వరులకు జయ మంగళ రామ శుభ మంగళ 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 మాదేవా ఎంగళ రాత్రి నీ బాబా మంగళ మాదేవా ఎంగళ రాత్రి నీ బాబా శాంతి 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 అయ్యా పులిరాజు గారు అప్పా బాలుడా ఇదిగో ఆ పులిని చంపి ఆ పులి గోర కూడా ఎత్తుకొని వచ్చినావు. అవును, సాకుడు ఎత్తుకొని వచ్చింది మండి తోక మండి గోరలు. ఇదిగో నువ్వు ఎత్తుకొని వచ్చిందే సాక్షాత్తంగా నిజమైన పులి గోరలు పులి తోకలు. అవును, ఇదిగో ఇప్పుడు మా రాజ్యంలో నా కూతురు సుభద్రాదేవి నుంచి నీకు లగ్నం చేస్తున్నాం. లగ్నం చేసుకొని వెళ్ళవయ్యా. అయ్యా పులిరాజు గారు, నేను ముందుకు కోరిక పోతున్నాను. నా కోరిక జయమైన పిమ్మట సరే అటు పిమ్మట వచ్చి నీ కుమార్తెని లగ్నం ఆడిపోతున్నాను. ఇప్పుడు లగ్నం ఆడుట నాకు ఇష్టం లేదయ్యా పులిరాజు గారు. సరే అలాగే పోయినాము. అయ్యా పులిరాజు ఏమి చెప్పినారంటే, ఇదిగో నా సైన్యాన్ని నా దండు దాళం ఇస్తాను, తీసుకొని పోయి యుద్ధం చేసిరమ్ము జయించిరమ్మన్నారు. అప్పుడు బాలవర్ధి రాజు, అయ్యా పులిరాజా నీ దండు దాళము నాకెందుకు, నేను పుట్టింది ఒక్కడే, ఈ యుద్ధంలో జయించేవాడు నేను ఒక్కడే పోతున్నానని చెప్పగా, ఎంతకైనా కానీ నీకు తెలివినిచ్చేవాడు ఒక బ్రాహ్మణాన్ని ఒక విప్రుని ఒంటి బ్రాహ్మణి నీ చేతికి నీ వెంట పెడుతున్నాను, తీసుకొని పోగు, నీకు ఎంతకైనా సహాయపడతాడని చెప్పినాడు పులిరాజు. అప్పుడు పులిరాజు పెద్దల మాటకి గౌరవించి ఆ ఒంటి బ్రాహ్మణ్ణి వెంట పెట్టుకుని ఏ విధంగా పోతున్నాడు బాలవర్ధి రాజు. అయ్యా బ్రాహ్మణ, అడవిలో నడిచి నడిచి నాకు నీళ్ళ తప్పెదికమైంది, ఎచ్చటపై జలము తీసుకురాని చెప్పినాడు బాలవర్ధి రాజు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వానికి సహాయం చేసేదానికి రావలేదు. వాని ఒంటి మీద ఉండే బంగారు సొమ్ములు వజ్ర వైడూరాలు దోచేదానికి వచ్చిన వాడు. అక్కడ ఒక బాయి ఉంది, నూతి బాయి, దిగుటకు ఎక్కుటకు మెట్లు లేదు, దిగిన వాళ్ళని వచ్చేదానికి సాధ్యం లేదు. అటువంటి బాయిని చూపించినాడు వట్టి బ్రాహ్మణుడు. అదిగో ఆ బాయిలో జలముంది మహారాజా, దిగేదానికి ఎక్కేదానికి సాధ్యం లేదు అని చెప్పగా, ఇదిగో యొక్క రాజు తలపాక కట్టినాడు. ఆ తలపాకలంతా తిప్పి ఒకటికొకటిగా కట్టి, ఇదిగో నేను నీ కడుతున్నాను బ్రాహ్మణ, నువ్వు జలం తాగి రమ్ము, నువ్వు వచ్చిన మిమ్మట నాకు కట్టు, నేను పోయి తాగి వస్తానని చెప్పినాడు బాలుడు. అదే విధంగా బ్రాహ్మణుని కట్టినప్పుడు బ్రాహ్మణుడిపై జలము తాగి వచ్చినాడు. చివరికి బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆ బాలుతో చెప్తున్నాడు, అయ్యా బాలుడా, నీ బంగారు సొమ్ములు పట్టు వస్త్రాలు వజ్ర వైడూరాలను తిప్పి మూట కట్టి బాయి గట్ట మీద పెట్టు, నీ నడానికి కట్టినాను, జలము తాగి వచ్చి అటు పిమ్మట ఇవంతా ధరించుకో అని చెప్పినాడు. బాలుడు నమ్మి వజ్ర వైడూరాలంతా ఇప్పి బంగారు వస్త్రాలతో ఒక మూట కట్టి బాయి గట్ట మీద పెట్టినాడు. అదే విధంగా నడానికి కట్టి బాయి కిడిసినాడు ఆ బ్రాహ్మణుడు. బాయిలో పడిన తక్షణమే ఆ బాలుడు వంటి బ్రాహ్మణుడు బాలుని ఆ నూతి బాయికి పారేసినాడు ఆ యొక్క తలపాకాన్ని. ఆ సొమ్ములంతా ఎత్తుకొని వాడు పరారైపోయినాడు. అప్పుడు తల్లిని కాపాడాలని పోయిన బాలవర్ధి రాజు తన ప్రాణానికి ముప్పొచ్చిందని చెప్పి ఆ బాయిలో పడి ఏ విధంగా గులాడుతున్నాడు.
గొలాడుతూ ఉంటే బాలుడు ఆ యొక్క గంగవాది పట్టపు రాజులు ఆ యుద్ధానికి పోయి ఏట మార్గము పోయి అదే తావులో గురాల మీద పోతున్నారట. ఆ గురాల మీద పోయే గంగవాది పట్టపు రాజులు బాయిలో చూస్తే ఏదో బాలుడు గోలాడుతున్నాడు. రండి పోయి చూస్తానని గురాలంతా దిగి వచ్చి చూసిరి బాలుడు ఉన్నాడు. అప్పుడు ఈ బాలుని ఏ రీతిగా పైన లాగేదని చెప్పి, ఆ బాలుడా నువ్వెవరు, ఈ బాయిలో నూతి బాయిలు ఎందుకయ్యా పడుతీవి అని అడిగిరి బాలుని. బాలుడు, స్వామి ఎవడో ఒక పాపిష్టి బ్రాహ్మణుడు నా వచ్చిన వైడూర బంగారు సొమ్ములకంతా ఆశపడి నన్ను నూతిలో తోసిపోయినాడప్ప అని చెప్పగా, బాలుడా బాధపడకు, ఇదిగో మా తలపా కల తీసి ఒకటికొకటి కట్టి నీ చేతికేసినాం, దాన్ని పట్టుకో నిన్ను బయట లాగుతామని చెప్పినారు ఆ గంగవాది పట్టపు రాజులు. అదే విధంగా బాలుని బయట లాగిరి గంగవాది పట్టపు రాజులు. బయట లాగి చెబుతున్నారు, అయ్యా పొద్దుపోయిన వేళ అయితే ఉంది, నువ్వు ఎక్కడికి పోవాలా, ఏ ప్రయాణం పోవాలని అడిగినప్పుడు, స్వామి మీతో చెప్పేదానికి ఏమి, ఆ యొక్క పానగిట్టి పట్టపు రాజులు 7 వరదరాజులు నా తండ్రులు. నా తండ్రిని మాయల మరాఠీ వాడు శర తీసుకుని పోయి రాజుల్ని రాళ్ళు చేసినాడు, గురాల్ని గుట్లు చేసినాడు. నేను 7 దినాల బాలునిగా ఉన్నప్పుడు నా కనతల్లి బాలనాగమని ఆ మాయల ఫకీరు వాడు శర తీసుకుని పోయి మధ్యకరణ బంధించినాడు. నా తల్లిని విడుదల చేసుకుని నా తండ్రిని విడుదల చేసుకుని పోవాలని వచ్చినప్పుడు బ్రాహ్మణుని మోసం చేసినాడు అన్నప్పుడు ఆ రాజులు చెప్తున్నారు, అయ్యా ఇదిగో ఈ రాత్రి మా పట్టణంలో పౌళించి తెల్లవారుతో నీ ప్రయాణం పోదువురా, ఎక్కువ గుర్రం అన్నప్పుడు, స్వామి ముందు మీరు పొండి, మీ దావెంటినే నిన్ను వచ్చి మీ పట్టణం చేరతానని చెప్పినాడు బాలుడు. అలాగనే కానీ రమ్ము అని చెప్పి వాళ్ళు బయలుదేరి గురాల మీద. అప్పుడు బాలుడు ఏ విధంగా పోతున్న చూడి, చిన్న బాలుడే బాలవతి రాజు నూతి బాయిని ఇంకా అరండి అడవిలో వస్తా ఉండగా ఒక సావర కాళ్ళ మఠము అన్ని రాజుల ఇంట్లో మన పోయి విశ్రాంతి తీసుకునే దానికన్నా ఈ సావర కాళ్ళ మఠములో ఈ రాత్రి పవళించి రేపు తెల్లవారుతో నా ప్రయాణం పోవాలని చెప్పి సావర కాళ్ళ మఠములో పోయినాడు బాలుడు. కానీ ఆ మఠము వెనక 4 వన్యమృగాలు, ఏనుగ బావ, పులి బావ, నక్క బావ, గుల్ల బావ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ యొక్క గుల్లబావ అడుగుతున్నాడు ఏనుగు బావని, బావా ఈ రోజు రేపు తెల్లవారితే నీ ఆహారం ఏమయ్యా అని అడిగింది. అప్పుడు ఏనుగు చెబుతుందప్ప, అరణ్యములో వానలు పంటలు పైరులు చక్కగా పండింది, నేను రేపు పోతా, నా ఆశ కొద్దీ ఆకు పసురు పచ్చ తినుకొని నా కాలం చేస్తానయ్యా అని ఏనుగు చెప్పింది గజరాజు. ఆ యొక్క గజరాజు అడుగుతున్నాడు పులి బావని, బావా రేపు నీ ఆహారం ఏమయ్యా అని అడిగింది. పులి చెబుతుంది, రేపు పొద్దున్న లేచి నా కంటికి ఏ మృగము సెక్కుతుందో దాన్ని వేటాడి భోంచేస్తా అని పులి చెప్పింది. పులి బావ అడుగుతున్నాడు ఏమని, నక్క బావని, బావా నీ ఆహారం ఏమయ్యా రేపు అని అడిగినప్పుడు నక్క బావ చెప్తాడయ్యా రేపు నాకు ఊరు పండుగ, రేపు నాకు పండుగే పండుగనయ్యా, నా లాంటి సంతోషంగా ఉండేవాళ్ళు రేపు ఎవరు లేదు అన్నాడు నక్క బావ. అదేమయ్యా నీకు మాత్రం అంత సంతోషం అని చెప్పింది గుల్ల బావ. ఏమనగా గంగవాది పట్టపు రాజకుమార్తె రాజు పుండలేసింది. ఇప్పుడు రాజాని రాజులు దేశాన్ని దేని ఎంతో పండితులు వచ్చి వైద్యం చేసినారు, మేలు కాలేదు. రేపు చెల్లిపోతుంది, ఈ రోజు చెల్లిపోతుంది, రేపు అది మశానానికి వస్తుంది, దాన్ని భోంచేయకుండా రాజకుమార్తె నేను విడిసేదని చెప్పింది నక్కబావ. అప్పుడు గుల్లబావ చెప్తున్నాడు, అయ్యా ఎవరయ్యా చెప్పింది, ఆ రాజకుమార్తె రాజపుండిని మేలు చేసేదానికే సాధ్యం లేదా, నర మానవునికి ఏమి తెలుసును, ఇదిగో ఈ సావరకాళ్ళ మఠం మీద 7 ఆకుల వృక్షం ఒకటి, తెల్లాకుల వృక్షం ఒకటి ఉంది, అందులో ఆ తెల్లాకుల వృక్షములో నల్లని పువ్వులు కాస్తా ఉంది, నల్లని పువ్వులు కోసుకొని ఆ తెల్లాకులు 7 ఆకులు కోసుకొని
సంజీవ గట్టెత్తుకొని ఆ రాజు పుండుని చల్లటి నీళ్లతో కడిగి నల్లని పువ్వుల రసం పిండి ఆకు మీద ఆకు వేసి ఏడాకు వేసి గట్టి 3 దినాలు విడిసి సంజీవ గట్టితో ఒక దెబ్బ కొడితే పుండుండే స్థలం లేకుండా మానిపోతుంది, మానవులకు తెలియదన్నారు గుల్లబావ. కానీ ఇది ఎవరు ఇనుకోండి ఇంకా వీడు 24 ఏండ్లు అయింది బాలనాగం నాటకం ఫస్ట్ నేర్చింది వాడు. అట్లా కాదు స్వామి, అది అంతే, అది దాని టాలెంట్ అంతే. సరే అప్పుడు బాలవరదరాజు గుడి లోపల ఉన్నాడు, సావరికల్ల మఠము లోపల. ఇదంతా వినుకున్నాడు బాలవరదరాజు. నన్ను బాయి నుంచి కాపాడిన వారి గంగవాది పట్టపు రాజులు, దానికి ప్రత్యుపకారంగా వాళ్ళ కుమార్తె నేను కాపాడాలని చెప్పి ఏ రీతిగా ముందాకలకు వస్తున్నాడు చూడండి. గంగవాది పట్టు వచ్చినాడు. అక్కడ ఒక పేదరాలు రొక్కారి కాసులకి అన్నం వండి అమ్ముతుంది. ఇప్పుడు మనం ఓట్లు అంటాము కదా, ఆ విధంగా అక్కడ పోయి అమ్మా భోగమ సుందరి, నాకు నిండా ఆకలిగా ఉంది, నీకు వరహాలిస్తా అన్నమ పెట్టు అని అడిగినాడు బాలుడు. అప్పుడు చెబుతా ఉంది, అయ్యా అన్నము వండి నేను 4 రోజులైంది, నీకు ఏడాయ తెచ్చి పెడుతున్నా అన్నము అని చెప్పింది భోగమ సుందరి. కారణమేమమ్మా అన్నాడు బాలుడు. మాకు రాజు మా తని, మా రాజు కుమార్తె రాజపుండుతో బాధలు పడుతుంది, ఇప్పుడప్పుడు చెల్లిపోతా ఉంది. మా రాజు ఇంట్లో అటువంటి కష్టాలుండగా మాకు అన్నము కావాలనా అని చెప్పింది భోగమ సుందరి. అప్పుడమ్మా ఆ రాజుపుండు ఎవరు మేము మాన్పలేదా అన్నప్పుడు, ఎందరో పండితులు వచ్చిరి, రాజాది రాజులు నీకెందరో వైద్యులు వచ్చిరి, మానలేదయ్యా అన్నాడమ్మా. ఆ రాజుపుండు నేను మాన్పుతా, రాజకుమార్తె ఉండే సోటు సూపు అని చెప్పినప్పుడు తోడుకొని పోయిదయ్యా ఆ మంచము పైన ఉంది అని చూపించింది భోగమ సుందరి. అదే విధంగా బాలుడు ఆ పుండిని చల్లటి నీళ్లతో కడిగినాడు, నల్లని పువ్వుల రసము పిండినాడు, 7 ఆకలిని ఆకు మీద ఆకు వేసి కట్టినాడు, 3 రోజులు ఇడిసి ఒక దెబ్బ కొట్టినాడు. కట్టి విప్పి చూస్తే పుండు ఉండే స్థలమే లేకుండా మారిపోయింది. రాజుకు ఆ పట్టణానికంత ఆనందము. అప్పుడు బాలుని చూసి, బాలుడా 6 అడవిలో బాయిలో పడి ఉంటే భగవంతుడు నన్ను తోడుకోవచ్చింది నా కుమార్తెని కాపాడేదానిక, ఇదిగో అటువంటి నా కుమార్తె ప్రాణాలు నీవు కాపాడినావు, ఎందరో సీయ వదిలిరి, నా పట్టణానికే ఈ రోజు ఆనందాన్ని ఇచ్చినావు, నా కుమార్తె నీకే ఇచ్చి లగ్నము చేస్తా, నా పట్టాన్ని నీకే దారబోస్తా అన్నాడు గంగవాది పట్టపు రాజులు. అప్పుడు బాలుడు, మహారాజా ఇదిగో ఆ రోజు నా ప్రాణము నువ్వు కాపాడకపోయింటే ఈ రోజు నాకు ఈ ప్రాణం ఎక్కడిది, నీ కుమార్తెకి మేలు చేసేటువంటి భాగ్యం ఎక్కడిది, ఇదంతా నీకే చేరను, కానీ పెద్దల మాట మీరను, నాకు కోరిక ఉంది, కోరిక తీర్చుకుని వచ్చి నీ కుమార్తెని లగ్నం ఆడుతా అని చెప్పినాడు బాలుడు. అటువంటి కోరిక ఏమైనా అంటే ఆ ఫకీరు వారిని చేయించి నా తండ్రిని తల్లిని విడుదల చేసుకుని రావాలన్నాడు బాలుడు. నా తండ్రి దళము నా సైన్యమే నీ వెంట పంపుతున్నాను పో అన్నప్పుడు బాలుడు చెప్తున్నాడు, మహారాజా నా తల్లి గర్భములో నేను పుట్టింది ఒక్కడే, వానిపైన యుద్ధము చేసేది ఒక్కడే, నేను ఒక్కడే పోయి ఒక్కడే వస్తానని చెప్పి అదే విధంగా ప్రయాణం అవుతున్నాడు. ఆ బాలుడు ఏ విధంగా పోతున్నాడు,
తంబళ పెద్దు నాది పట్టం యావది పల్లె యావది అంటున్నావా? అవును. నాది కడప రాజ్యము. నా తండ్రి పేరు తంబుళ్ళ శరభయ్య. ఉండొచ్చు. నా తల్లి పేరు తంబుళ్ళ నాగు. నా పేరు చిన్న వీరయ్య. ఉండవచ్చును. నా కనతల్లి కాలమైనప్పుడు ఇటువంటి పట్టణంలో తమ్ముళ్ళ పెద్ద నా తల్లి ఉంది, నీ అవ్వ ఉంది, పోయి సేరనాయన నింది మా తల్లి. అదే విధంగా వచ్చినాను నేను, నీ మనవుడు తల్లి. మనముడా ఎంత మాత్రానికి నేను వచ్చిన సమాచారం లేవప్ప. అవమ్మా, ఇంత అందముగా పూలదండాలు కడుతున్నావు కదా, ఈ పూలదండాలు ఎవరికి? ఈ పూలదండలు నేను తినటక అన్నము లేక పూలదండల హైక మాయల మరాఠీ వాడికే కడుతున్నానప్ప బాలుడా. అవమ్మా, ఇదిగో నువ్వు కట్టే దండాలు, నువ్వు కట్టే చీరాల కన్నా మంచి మంచి దండాలు కట్టినాను. ఈ రోజు ఈ దండాలు ఎత్తుకుని పోయి ఆ మాయల ప్రకీర వానికి ఇచ్చి వాడు ఏమి చెప్తున్నాడో తెలుసుకుని వచ్చి నాతో చెప్తున్నావా? ఇదిగో దండాలు కట్టి నేను ఎత్తుకుని పోయినాము. చిన్న చిన్న చిన్న